విషయం అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక మాసం పురస్కరించిన ఈ నెల ఈ గౌరీ రామాలయంలో సామూహిక రుద్రాభిషేకం స్వామివారికి 11 ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరుగుతుందండి. అందులో భాగంగానే ఇప్పుడు మొదలుగా ప్రథమంగా గణపతి పూజ అవుతుందండి. గణపతి పూజ అనంతరం శివలింగాలు 108 శివలింగాలకి అభిషేకం జరుగుతుందండి. మట్టి వినాయకులు తీసుకొచ్చి మట్టి శివాలయం తీసుకొచ్చి శివలింగాలకి ఎవరైతే ఉన్నారో భక్తులు ఆ భక్తులతో స్వయంగా ఆలయ అభిషేకం చేసుకుంటూ ఇలాగా పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈరోజు ఈ కార్యక్రమం అంతా ఉదయం 8:30 నుంచి మొదలైందండి. సాయంత్రం మధ్యాహ్నం 1 గంటన్నర వరకు కార్యక్రమం జరుగుతుందండి. అయిన తర్వాత అభిషేకం తర్వాత స్వామివారికి పంచాహారతి ఇచ్చి పూజ మధ్యాహ్నంతో సాయంత్రం మళ్ళీ రుద్రాభిషేకం ఉంటుందండి. మామూలు అభిషేకం ఉంటుందండి. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం జరుగుతున్నాయి గౌరీ రామాలయంలో. దానిలో భాగం ఉంచుకొని మా గౌరీ పుత్రులందరూ కలిపి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పోయిన నెల 7వ తారీఖుని గౌరీ పాత్రని నిలపడం జరిగింది. దానిలో భాగంగా వచ్చే నెల 13వ తారీఖుని గౌరీ పరమేశ్వర ఉత్సవాలు జరుగుతాయండి. అందులో భాగంగా ఈ ప్రాంతంలో ఈ గౌరీ రామాలయం దగ్గర జరిగే కార్యక్రమంలో అందరూ భక్తులందరూ ఈ గౌరీ పరమేశ్వర్ కానీ, రామాలయం కానీ, దుర్గాదేవి గుడి అమ్మవారు కానీ, షిరిడి సాయిబాబా గారు కానీ ప్రతిరోజు ఏదో దర్శనానికి గుడి అన్ని విధాలుగా భక్తులకి ఉన్నదండి. వచ్చి ప్రతిరోజు నిత్యం భక్తులు దర్శనం చేసుకుంటారు. ఇక్కడికి వస్తే భక్తులకి బాగా జరుగుతాయి, పూజలు జరుగుతాయి అనే నమ్మకంతో ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలందరూ కూడా జనాలు భక్తులు బాగా రావడం జరుగుతుందండి. అందులో భాగంగా వచ్చే భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలుగా ఉంటే పంతులు గారు కానీ, మేము కానీ, మా కమిటీ సభ్యులు కానీ అందరూ కార్యక్రమం బాగా చేస్తూ ఉంటాం. అలాగే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణం కూడా చేస్తాం ఉత్సవాలు. అందులో భాగంగా శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలు బాగా జరిపి అందరికీ చుట్టుపక్కల ప్రాంతాలకు బాగా అందరికీ గౌరీ రామాలయం అంటే మంచి ప్రత్యేకతలు ఉన్నాయండి. అందులో దీని మెయిన్గా మా కులస్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్న భక్తులు కూడా అందరూ సహకరిస్తారండి. అందుకు భాగంలోని మా దేవాలయం ముందుగా అభివృద్ధి సాగుతుందండి. మా ఈ కమిటీ వారికి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు సహకరించిన వారందరికీ భక్తులే కానీ, కమిటీ వాళ్ళు కానీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమ శివ హరహర మహాదేవ్ శంభో శంకర. సార్, ఈరోజు కార్తీక మాసం ఆఖరి రోజున రుద్రాభిషేకం 108 శివలింగాలతో మా కణితి గౌరీ రామాలయంలో నిర్వహిస్తున్నామండి. మా దగ్గర అన్ని ఆంజనేయ స్వామి శివాలయం, రామాలయం, వినాయకుడి టెంపుల్, సాయిబాబా టెంపుల్, కనకదుర్గాదేవి, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి, నవగ్రహాలు మొత్తం అన్ని దేవాలయాలు ఉన్నాయండి. ప్రతిరోజు నిత్యం పూజలు జరుగుతాయి. ఇక్కడ అందరూ భక్తులు వస్తారు. భక్తులందరికీ విశేషంగా ఆకర్షించుకునే దేవాలయం ఉండేది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దేవాలయాన్ని సందర్శించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వామి, ఇక్కడ గుళ్ళు రాముల వారి గుడి, శివుడి గుడి, కనకదుర్గ గుడి, ఆంజనేయ స్వామి గుడి, నాగబంధం, సాయిబాబా గుడి ఇవన్నీ కలబెట్టున్నాయి స్వామి. భక్తులు కూడా ప్రతి రోజు కూడా గుడికి ఖాళీ లేకుండా జనం మాత్రం భక్తులు మాత్రం ఫుల్గా వస్తుండ్రు. తప్పకుండా అందరూ రావాలా.